ప్రియుడి కోసం ఎదురు చూస్తున్నట్లున్నావు. అవును, అయినా నా పర్సనల్ విషయం నీకు అనవసరం. నీకు అనవసరం, మాకు అవసరం. ఏమిటి అవసరం? నీ అందం. ఛీ, అందం. ఎప్పుడు ఆడదాన్ని చూడని వల్ల ఏమిటా మాటలు? చూశానే, నేను ఎన్నెన్నో అందాలను చూశాను. ఈ సృష్టిలో అందాలని ఆ బ్రహ్మదేవుడు రంగారించి నిన్ను తయారు చేసినట్లున్నాడు. మర్యాదగా మాట్లాడు. ఒక ఆడదాంతో ఇలాగేనా మాట్లాడేది? దిక్కు లేకపోతే సరే. ఈ రణిదిరంటే ఏమిటో తెలుసా? అలా మాట్లాడుతున్నావు. నీ పర్వంతో పండుగ చేసుకుని రసిక రాజునే నేను. నువ్వు రణధీరైనా మగధీరైనా నాకు అనవసరం. దయచేసి వచ్చిందాన్నే వెళ్ళు. నా పేరు చెబితే నీలాంటి అందగత్తులు కీలో నిలబడతారు. పోటుకు ఆడదాంతో జల చేసే నేను ఈరోజు నువ్వు కావాలంటుంది. ఏమంటావు మాధురి? ఏమంటానా? నువ్వు మంచివా రాక్షసుడివా? చంప చెల్లు చంప చెల్లు అంటుంది. నేను రాక్షసుల్లో మారకుండా ఉండాలంటే నువ్వు అనాలి. ఈ రణధీరు వంట పడ్డ తర్వాత ఏ ఆడదైనా, ఐశ్వర్యరాయనా, సుస్మితా సేనైనా ఆ కౌగిల్లో వాలిపోవాల్సిందే. రణధీర్, నా హీరో జైసీమ రాకముందే ఇక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకో. నీ ప్రేమ కోసం మరి తప్పించే నన్ను నీ ప్రేమ దాసుని చేసుకో. నిన్ను నా హృదయ సామ్రాజ్యానికి పట్టపరాన్ని చేస్తాను. ఇష్టం లేని వాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది? అదే ఇష్టాన్ని నా మీద చూపించమంటున్నా. నువ్వు దానివైతే ఇప్పుడే ఈ క్షణమే నిన్ను పెళ్లి చేసుకుంటాను. అద్దులు మీరి మాట్లాడుతున్నావు. నేను వేరే ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను. నన్ను వదిలే. నిన్ను మరణ మృదంగంలో ముంచి స్వయం కృషితో లేపుతాను. హిట్లర్లా మారి నీ పరట రాక్షసుల్లో అందుకుంటాను. చంప చల్లమంటుందంటాను. ఈ సృష్టిలో ఆడపిల్లల్ని మట్టి కనిపిస్తే నువ్వు ఎప్పుడో అంతమైపోతావు. జాగ్రత్త. మాధురి, ఈ శుద్ధి మెత్తల చేతులు నాకు టచ్ అయితే చాలే, నాకు అంతకన్నా ఆనందం ఏముంటుంది. నిన్ను ఆ కౌగిల్లో నాగపాముల పెనవేసుకొని స్వర్గ సుఖాలు అందిస్తా. మర్యాదగా చెప్తున్నా, వచ్చిందాన్ని ఇక్కడ నుండి వెళ్ళిపో. మర్యాద గురించి చెబుతున్నావే నా పల్లెశ్వరి. నా మగసిరితో నిన్ను జయిస్తా. మగధీరుల్లో జయిస్తా. కమాన్. ఎవడ్రా నువ్వు? రాసకేలి విలాసాల సమయంలో రాక్షసుల్లో ప్రవేశించావు. నీలాంటి రాక్షసులు పడతామడానికి బర్లదికి నా సమస్మహానే సలీమైనా సమరసింహమైనా ఈ రౌడీ సింహాన్ని ఏమీ చేయలేవు. వచ్చింది వెళ్ళటానికి కదా, నిన్ను తుమ్ములు లేపడానికి. నేనెవరిని తెలిస్తే నువ్వు అలా మాట్లాడవురా? చూసి భయపడిపోవడానికి అంత కలది లేనివాడు కదరా సలీము.
సామ్రాజ్యానికి కింగ్ ఆఫ్ కింగ్ ఈ రణధీర పిల్ల అంతే నీళ్ళ నాగుని అర్థం అడిగే వెంటనే కలుగున్నా నువ్వు ఆలోచించా పల్నాడు పుణ్య రే పిల్ల కుక్క నా సర్వీసులు నీలాంటి వాళ్ళు ఎంతో మందిని చూసా. ఎదురుంది కదా బాబా హెచ్చరిస్తున్నా మరోసారి అమ్మాయిలకు వస్తే మర్యాద తెలుపు లేకపోతే బతికిపోతావు. రే బచ్చా నువ్వు నాతో నేను కొనసాగి చేస్తే నిన్ను కాశ్మీర్ సరిహద్దుల్లో వేస్తారు నా మనుషులు. అనవసరంగా నాతో పెట్టుకొని నీ ఆయుష్ తగ్గించుకోకు. నీ బెదిరింపుడుకు బెదిరిపోయాడు కదరా ఈ సలీము అనుకునేది సాధించే వరకు నిద్రమారు ఇక్కిరమవుతుంది. ఈ రౌడీ సామ్రాజ్యంలో నన్ను ఢీకొనే మనాగాడు పుట్టలేదు, పుట్టబోడు. పుట్టిన వాణ్ణి బతకనియో. నీలాంటి దేశంలో ఈ స్టేట్ వదిలి పారిపోయా చేయకపోతే నిన్ను నీ ముట్టని చేస్తా. నువ్వు హెచ్చరిస్తుంటే నాకు నువ్వు హెచ్చరిస్తుంటే నాకు నవ్వు వస్తుందిరా కుంక బచ్చా. ఈ డైలాగులు వాడికి పోయే పిల్లవాడికి చెప్పు వింటాడు, అంతేకాని నాకు కాదు. నిన్ను నీ సామ్రాజ్యాన్ని నా తొందరగా చేస్తే అప్పుడు తెలిసింది నీకు నా పౌరంతో నిన్ను ముట్టని అర్థంగా నడికే కాలికతో భరిస్తారా? రే నువ్వు చెప్పే మాటలు విని ఈ స్టేట్ వదిలి వెళ్ళిపోతానుకుంటున్నావా? రేపు జరగబోయే ప్రోగ్రాంలో బాంబును అరెంజ్ చేశా. దమ్ము ధైర్యం ఉంటే ఒక ఆంధ్రుల్లా పోయి కాపాడుకో. నీవేదో ఎలా చేస్తామని ముందుగా ఆలోచించి అన్ని సెట్ చేసి ప్రోగ్రాం చేస్తారు నా కొడక. ఈ రణధీర నా కొడకన్న మనగాడు ఇంతవరకు పుట్టలేదు. ఒకవాడి పుడితే వాడిని భూమి మీద లేకుండా డైరెక్ట్ గా పైలోకానికి పంపిస్తా. అతను చూసావు ఈ సలుముని ఈ పల్నాడు జిల్లాలో నన్ను చూడలేదురా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు సరిగ్గా ఆలోచించుకో. ఈ రణధీరంటే బాగా బాగా మండి చేస్తే కాలిపోతుంది. ఒక్కులు కొండలయ్యా పెద్దగా పగిలిపోతాయి, ఉప్పెనలా ఎగిసిపడతాయి. మీ హీరో జరిగే మా రౌడీ జరిగే మధ్య జరిగే మీ హీరో జరిగే మా రౌడీ జరిగే మధ్య జరిగే సమగ్రమం ఇది. వస్తా. చాలా థ్యాంక్స్. సమయానికి వచ్చి దేవుళ్ళ రక్షించావు. ఆ మాత్రం చేయకపోతే ఫ్రెండ్షిప్ కి ఏముంది? సలీం, నీలాంటి మంచి ఫ్రెండ్ నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలని. అది సరే, ఈ టైంలో ఏమిటి? అది నా ఫ్రెండ్ వస్తానంటే ఇక్కడ ఎదురు చూస్తున్నాను. ఈ ప్రియాంక పేరు ఎక్కడ విన్నట్టుంది. అదే నేను క్లాస్ లో చదువుకునే రోజుల్లో చెప్పాను కదా, నా క్లాస్మేట్ అని. ఆ అమ్మాయి. మాధురి, ఈ రోజు మంచి ఉత్సాహంగా ఉన్నావు. ఎందరో నిరుద్యోగులు చదువుకొని ఖాళీగా ఉంటున్నారు. చూడు సలీం, ఎవరికి వారు నాకెలా అనుకుంటూ పోతే ఎలా వస్తుంది? మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలిగా. మాధురి, ఈ దేశంలో జీవించే పెద్ద మనిషి ఈ దేశం కోసం నేనేం చేశాను అనుకోకుండా, ఈ దేశం కోసం నేను చేశాను ఆలోచించుకోకుండా నా దేశ ప్రగతి ముందుకు సాగుతుంది. చూడు సలీం, నువ్వు నీలా దేశం గురించి ఆలోచించే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. మాధురి, రాజకీయ రాబంతులు న్యాయాన్ని చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుంటున్నారు. న్యాయ దేవతను కళ్ళుగప్పి తారువారు చేస్తున్నారు న్యాయాన్ని.
రాజు ఏంటి మంచి హుషారుగా ఉన్నావు? మాదిరి ఇవన్నీ ఎప్పుడో ఉన్నాయి కానీ నీ గురించి ఒక మాట చెప్పలేదు. నాదేముంది సలీం, మంచి మనసున్న వ్యక్తిని ప్రేమిస్తున్నాను, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. అయితే ప్రేమలో పడ్డానమాట. అవును సలీం, నిజమా? తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. నిజమా మాధురి? అవును సలీం, నీతో చెప్పి నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలని చెప్పి వెళ్ళడానికే వచ్చాను. మాధురి మాధురి నా మనసులో మాట నీకు చెప్పాలని, నువ్వు నా దేవతవని కళ్ళగన్నాను, నీకోసమే జీవిస్తున్నాను మాధురి. సలీం, ఆ దేవత ఎవరో చెప్తే విని సంతోషిస్తానుగా. అదే నువ్వు ముందు చెప్పాలి మాధురి. అది సరే, అయితే ముందు నువ్వే చెప్పు. ముందు నువ్వు చెప్పు. ఆ శుభవార్త తొందరలో చెప్తానులే సలీం. సరే వెళ్తున్నా. మాధురి మాధురి ఇవ్వు సుందరి, మన నా మనసు దోసిన నువ్వే. నా మనసు పదే పదే నిన్నే కలవరుస్తుంది మాధురి. సరాగాలు కురిపిస్తే తదుపరి వరాలన్నీ నీవే. ఈడు రాజుకుందే ఇలా తప్పిస్తా పిల్ల మళ్ళా తాకుతుంటే హోలా హోలా
పడి ఎడా పెడా గిచ్చి గిచ్చి చింతమాకు వైలా ఆలా కోరికైనా చాలా పట్ట పగలి వెన్నెలే అలా పైన పైన మాటల లోనై వారాటల రా నమస్తే బాజిరెడ్డి, నమస్తే. రే బాజిరెడ్డి, బాంబు చర్చ తేడానికి కథారంగంలో కాలు పెట్టిన నేను ఒక్కసారి ఆ కొత్త బస్సు విరుచుకుపడితే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఎవరు నువ్వు? సీమా చరిత్రని రాష్ట్రాలని శపథం చేస్తున్నా. రే బాచిరెడ్డి, రాయలసీమ బుద్ధి పెట్టని పులివెందుల పులిని నిమ్మకూరు వారసుని టోటల్ గా టైగర్ టైగర్ ఆర్యాని ఆర్యానందనే పడిపోయారు. అది నీ బాచిరెడ్డి పడికెళ్ళా జరుగులతో పడికెళ్ళా ఆడుకున్నాను, బయట చేశాను. ఇలాంటి బచ్చగలతో ఫుట్బాల్ అరచగల బాసిరెడ్డిని. అరే బాసిగా గోసిగా నా తొక్కిగా ఒకసారి ఎలక్షన్ లో ఓడిపోయినా సరే ఇంకా నీకు బుద్ధి రాదనమాట. అరే బాసిరెడ్డి, నిన్ను నీ వెనుక ఉన్న గుడ్లక్కల్ని చెప్పు చెప్పు వాళ్ళతో చెప్పు. ఈ రాష్ట్రం నుండి తరిమి తరిమి కొట్టడానికి వచ్చిన సింహంగా నేను నీలాంటి కొదమ సింహాలని కోటి మందిని చూసినాను. నాకు బదిలిగిన అందరూ సీమ నడిపట్టిన అడ్డంగా ఇష్టం. రే బాసిరెడ్డి, నన్ను బెదిరించేవాడు తమ్ము ఎవ్వరికి లేదు. రే బాసిరెడ్డి, ధైర్యంతో వరమిగుతా నేను ఈ ఊరి పరిమాణంలోనే ఉరిపిస్తా. అదే ధైర్యంతో బతుకున్న జనాల్ని పేద ప్రజలుగా మారుస్తా. మీ పాపి చేతులు బయటపెట్టి ఆచరణతోనే ఈ మెడలో చెప్పుదల్లో వేస్తా. అప్పుడు నీకు బుద్ధి వచ్చేది. నన్ను చూసి సీమా ప్రజలు మారిపోతారు. వింటే బెంగళూరు నుంచి ఇంటి సరుకుల వరకు రాష్ట్ర రాజకీయ నాయకుల నుంచి నాకు పట్ల ఉండాలి. రే బాసిరెడ్డి, పిఠాపురం నుండి బెల్లాం వరకు, బెజవాడ నుండి గుంటూరు వరకు, గుంటూరు నుండి వెలకొండ వరకు, వెలకొండ నుండి నాగవారం వరకు, నాగవారం నుంచి కోకడ వరకు ప్రేమతో వనంలో స్వాగతం పెడతారు. ఎక్కడ ఊత అంతరిస్తే అక్కడ డిప్యూటీ పవన్ ఉంటాడు. అక్కడ కూడా టైగర్ ఆర్య ఉంటాడు. రా పిచ్చి బాసిరెడ్డి. నువ్వు పల్లనాడు సింహేనా, సింహేనా? తప్పించుకోవాలా ఆలోచించు. అరే బాచిరెడ్డి, ఈ ఆర్యాడికి పెట్టిన చోట ఆలోచించే ప్రసక్తే ఉండదు. ఏదైనా కాదు కుదరని ఎవరు మాట్లాడితే తోడు తీస్తానా కొడక. మర్యాదగా నువ్వు చేస్తున్న స్మగ్లింగ్ ఎవరు ఆపే, లేకపోతే నువ్వు
కాటికే పోతా, గుర్తు పెట్టుకో బాచిరెడ్డి. ఏయ్! నువ్వు చెప్పే స్టోరీ చెప్పుకుంటే జీవించే మీరంతా మాకు జీవించే మీరు మా అంత చెప్తున్నా. ఈ మాట చెప్తుంటేనే నాకు నవ్వొస్తుందిరా. బాచిరెడ్డి, నీవు ఫారెస్ట్ ఆఫీసర్ భరత్సింహారెడ్డిని చంపింది నీవేనని నాకు బాగా తెలుసురా. అది ఆ కేసుని అంటే ఆ ఫైల్ తీసుకొని నువ్వు ఆ కేసుని కోర్టు చేస్తావు. సంబరపడుతున్నావురా బాచిరెడ్డి. నన్ను ఈ ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ గా నియమించింది. అందుకేరా ఈ పల్నాడు గడప వచ్చా, ఇక నేను వచ్చా, ఇక టైగర్ ఆర్య వచ్చాడు, ఇక నీకు బాండి మేళ రే బజా, బాండి మేళ వాయిస్తా. మళ్ళా పర్యాలసలు పెట్టిస్తా, నా కుర్రబాసతో నీకు విజాపిస్తా. ఓడిపోయిన మాత్రాన నా పలుకుబడి చచ్చిపోతుందని పడిపోకు. అరే బాచిరెడ్డి, అదంతా నీ పిచ్చి భ్రమరా. అరే ఒకసారి నీకు ఎలక్షన్ లో ఓడిపోయినా ఇంకా నీకు బుద్ధి రాలేదంటే ఏమొస్తుందిరా నీకు? అరే బాచిరెడ్డి, మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకో. ఇంకొకసారి చెబుతున్నా, మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకో. ఈ 6 జనం ఉన్నారు, ఆ జనంలో నువ్వు కొట్టుకుపోతావురా. గుర్తు పెట్టుకోరా బాచిరెడ్డి. మేము కొట్టుకొని పోవటానికి సముద్రంలో చేపలు పట్టాలి. అవినీతి మంగళమే. వచ్చిన మీరంతా మాడి మసైపోతారు. రే బాచిరెడ్డి, సముద్రంలో తిమ్మింగలం ఎంత స్పార్క్ గెలుతుందో ఈ తిమ్మింగలం పని బయటకు ఇందు మాస్టర్ టైగర్ ఆర్య. రే బాచిరెడ్డి, వాడిపోతా వీడిపోతా వాడమ్మ కూడా ఎవరైనా అధికారంలోకి వస్తే, అరే బాచిరెడ్డి, రౌడీజంతో వచ్చినా సరే, గోండాజంతో వచ్చినా సరే, దాదాగిరితో వచ్చినా సరే, భక్తులతో వచ్చినా సరే, నా కొడక ఊరి పరిమాణంలోనే కోటికో సవ లెక్కన రాజేస్తా బాచిరెడ్డి. గుర్తు పెట్టుకో. చరిత్ర సృష్టించాలన్న బాసిరెడ్డి, చరిత్ర తిరగరాయాలని బాసిరెడ్డి, నాకు తిరగేవాడు నన్ను తిరగలేవాడు. ఏ బాచిగా చరిత్ర చదువుతాడు. చరిత్ర అంటే మాదిరా శ్రీకృష్ణదేవరాయ చరిత్ర, దట్ ఈజ్ శ్రీకృష్ణదేవరాయ చరిత్ర. మాదిరా పిచ్చినా కొడక ఏదో చూసుకొని ఏదో చెప్పుకొని చెవులకు వచ్చే టైపు కాదురా. సింహ కొన్నితల సింహ టైగర్ ఆర్య. ఇలాగా కాడి కూతలు కూర్చుని అందరూ కాటికే అరే బాచిరెడ్డి, చాలా బ్రతకదు, చాలా కష్టం. అరే బాచిరెడ్డి, ఈ ఆర్య ఒక్కడికి వెనకేస్తే 3 అడుగులు ముందుకేసినట్టు. గుర్తు పెట్టుకోరా బాచిరెడ్డి. ఈ బాచిరెడ్డి అడుగు పెట్టించాట మీలాంటి రౌడీల గుండెల్లో రైలు పరిగెడతారా బాచిరెడ్డి. నీలాంటి వాడి పైన ఇప్పుల పైన నీళ్ళు కలిగితే అల్లాడిపోతుందిరా. ఈ రాష్ట్రం పసుపు అయిపోతుంది. అరే బాచిరెడ్డిగా, ఈ డైలాగులు విని విసిగిపోయారా? అరే బాచిరెడ్డిగా, ఇక నీ జీతం చరణామా గీతమేరా. గవర్నర్ పంపించా. నువ్వు చేస్తున్న ధర్నాలు, రౌడీలు, గుండాయిజాలు గవర్నర్ పంపించడానికి రంగం సిద్ధమైందిరా. గుర్తుపెట్టుకో, నిన్ను ఆరాడుతురు గారిని ఆరచ్చాడు గారికి బాండ
शब्बा 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 रे इश्क तेरा कस्तो रे प्यार को रे बस बिकती रे आरे बाबा आदि हे आरे बाबा आदि शब्बा 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 रे इश्क तेरा कस्तो रे प्यार को रे बस बिकती रे आरे बाबा आदि हे आरे बाबा आदि आराटम देखो रे अनकोंडे तू करे आरे बाबा आदि हे 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 आरे बाबा आदि షర్జాలో ఎండలు బలాటు సౌతిలో మేటలు బలాటు నీ గుంట్లో సిక్కులు బలాటు ఆవోచనా ఇదే జర్దాలో కిక్కులు బలాటూర్ పరదాలో టెక్కులు బలాటు ముద్దుల్లో హక్కులు బలాటు దేఖో జిగర్ మగర్ అందం చందం కోసం గజనీలా గాలిస్తా అందందంటే మాత్రం అక్బర్లా పాలిస్తా గజ్జై మొగించి గజలై పాడించి తాజాగా తారించరే ఆరే బాబా గారే హే రే 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 ఆరే బాబా గారే शब्बा 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 रे इश्क तेरा कसक रे प्यार को रे बस बिकती रे आरे बाबा आदि हे हे आरे बाबा आदि ఆస్మాన్లో చుక్కల షికారి ఓషన్లో షార్టుల షికారి టిక్కట్లో షోర్టుల షికారి దీపయ్యవే పురి డే అంతా సూర్యుని షికారి నైట్ అంతా చంద్రుని షికారి డే నైట్ నా డే షికారి దరిచేరవే మరి సుందర సామ్రాజ్యంలో సుల్తానే నేనంతా లడ్కీ పులకింతల్లో లాభాలే నా వంట నీతో ఇవాళ ఎంతో ఖుషిగా పాడిస్తా చిన్నచిది అరే బాబా గారే అరే బాబా రే हे शब्बा 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 रे इश्क तेरा कसक रे प्यार को रे बस बिकती रे आरे बाबा आदि हे अरे बाबा गारे आराटम देखो रे अनकोंडे तू करे अरे बाबा गारे अंद मुझको रे अरे बाबा गारे हे अंद मुझको रे తుమ్మిదా తీపి పుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా తుమ్మిదా తీపి పుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా చాంగిరి
పొంగుల జగదాంబ ఇచ్చుకో సొగసారా ఈ మన్మథాం మన్మథాం మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడే కన్ను కొట్టిరా తుమ్మిద తుమ్మిద తీపి పుట్టుడా చెమ్మకి బొమ్మతో జంట కట్టరా ఎంత దాహంబు మన్మథ ఎంగిలైనా తేనే కదా ఊళ్ళ వయసు పొద్దుమిద కట్టుపడ్డ తీపే కదా వాలేదా ఇలా మీద సఖీ రాధా రాధా దాదా దరి దాదా ప్రియంకారా దానేరా ముక్కు పచ్చ ఈడుగిచ్చే ముద్దులిచ్చేదా హే సిక్కు వచ్చి మొక్క విచ్చి బుక్కలిచ్చేరా హే మన్మథ మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడే కన్ను కొట్టిరా తుమ్మిద తుమ్మిద తీపి పుట్టుడా చెమ్మకి బొమ్మతో జంట కట్టరా కలిసి సొంకులని సొమ్మసిల్లి పొద్దే కదా సోకులన్నీ చిలక చుట్టి నోటికిస్తే బుద్ధి కదా రాగాల సరాగాల ఇదే గోల ఊగాల వయ్యారాలు వసంతాలే ఆడేలా సాటు మాటు చూసి నీకు చోటు పెట్టేరా ఓ మాట వరసే మార్చి నీకు మనసు ఇచ్చేదా మన్మథాం మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడే కన్ను కొట్టిరా తుమ్మిద తుమ్మిద తీపి పుట్టుడా చెమ్మకి గుమ్మతో జంట కట్టరా అమ్మని తీయని పలకంట ఇచ్చుకో మనసారా చంగిరి పొంగుల జగదాంబ ఇచ్చుకో సొగసారా జయసీమ ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? మాధురి నేను వచ్చి 1 year అవుతుంది మాధురి. అంటే ఆ అబ్బాయి గారు నా కోసం 365 రోజుల నుంచి ఎదురు చూస్తున్నారన్నమాట. అవును మాధురి, అన్నమాట అంటే అన్నమాట కదా, నీకోసం ఎదురు చూసుగా తప్పదు కదా మాధురి. చూడు జయసీమ, మనకు కావాల్సిన మనుషుల కోసం ఎదురు చూడడంలో థ్రిల్ ఉంది తెలుసా? మాధురి, నీకోసం చూసి చూసి నా కళ్ళు కాయలు పోసాయి మాధురి. చూడు జయసీమ, నువ్వు ప్రేమిస్తున్నావని ఇంతగా చెప్తున్నావు, మరి వెయిట్ చేయడానికి ఏంటి నీకు బాధ? ఏమని చెప్పను, నా గోడ వయసు గోడ పెడుతుంది మాధురి. అలా గోల చేస్తే ఎలా? ఒకటి చేస్తే సరిపోతుంది. వెరీ వెరీ సింపుల్ మాధురి. ఏంటో అది? నా వెచ్చని కౌగిలిలో వయ్యారమైన నీ నడక, నాజూకైన నీ కళ్ళు, దండపండాలాంటి నీ పదవిని చూడాలని అనిపిస్తుంది మాధురి. ఆ, చాలు చాలు, ఇంకేమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి సరిపెట్టుకుంటా మాధురి.
నీతో జీవితాన్ని పంచుకొని నీ పాదదాసిగా జీవితకాలం నీ పాద సేవ చేసుకుంటాను జయసింహ. థ్యాంక్ యూ డియర్. సరేలే, ఇప్పుడు ఏం కుదరవు, అన్నీ మనకి పెళ్ళైన తర్వాతేగా. మా అమ్మాయి గారు అప్పుడే సిగ్గుపడితే ఎలా? ఛీ, పోండి. మాదిరి సిగ్గుపడాల్సింది ఇంకా చాలా ఉంది మాదిరి. పెళ్లి పీటల మీద ముస్తాబై నువ్వు సిగ్గుపడుతుంటే నేను నీ అందాలతో సయ్యాట్లాడతాను. కానీ కానీ ఐ లవ్ యూ చెప్పేసి. ఐ లవ్ యూ జయసింహ. ఐ లవ్ యూ టు మాధురి. నిలబడి ఇటు వస్తుందరే. మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటె తలుపుల ద్వారం వలపు వానగారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం తడిపి తడిపి తనతో నడిపి హరి విల్లును వంతెన వేసిన శుభవేళ వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటె తలుపుల ద్వారం నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్నా ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా జతపడే స్నేహమై అనునయించనా సరిపిడుగుల సడివిని జడిసిన విడియము తడబడి నిన్ను విడగా ఈ వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా ఆ వరుణునికే రుణపడిపోనా ఈ పైన వాళ్ళంతా రాని కాదు. త్వరపడి వయసుని నిలుపలేను ఇకపైన విడుదలే వద్దనే ముడులు వేయనా కలయిక చెదిరి ఏయ్! నీకి రుజువని చరిత్రను చదివేలా వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం
అది బ్యాట్ కొడుకు మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం బలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం చిరుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం తడిపి తడిపి తనతో మడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ ఈ వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం వన్స్ మోర్ మళ్ళీ ఇంకోసారి వెచ్చంగా మల్లె పూలు నలగని మెత్తంగా కొంత పెదవి ముద్దు పాట పాడగా పల్లెగాడు వెన్ను కట్టగా ఆ హుషారులో ఒళ్ళు కొయ్యి ఊయలుగగా శ్రీరంగ ఏరువాక సాగని ఏకంగా పట్టగా సొగసా సోలితో మజ మజగా పొంగే పర్వాల మధ్య చడంగా ముద్దడుకునే వయసుకి అది సుఖంగా ఓ రంగా శ్రీరంగ ఏరువాక సాగని ఏకంగా మోజు వెచ్చగా అడ్డు చెప్పగా చెవిలో చెప్పనా వినే విధంగా ఒడిలో చేరితే హడావిడిగా రావే చిన్నది ఖుషి ఖుషిగా నీలో దాగుంట భలే భలేగా నీ కోగిలిలో సుఖించని సుఖీ భవంగా శ్రీరంగ ఏరువాక సాగని
వెచ్చంగా మల్లె పూలు నలగని మెత్తంగా కుర్రయేడు గంతులేసి కుంటె పెదవి ముద్దు పాట పాడంగా పల్లెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా కలిపేరో
స్వాతంత్ర్యమై నన్నల్లు పోరా గుండె గూటిలో నువ్వుండి పోరా స్వాతంత్ర్యమై నన్నల్లు పోరా గుండె గూటిలో నువ్వుండి పోరా నీగిలో నీలి మేఘమై సాగవా నీలకి గానరాగమై చేరవా గాన గోపిక నేను పెలేనిక వదిలేసి నన్నిలా నువ్వెళ్ళిపోకలా కలా కలా కలలా స్వాతంత్ర్యమై నన్నల్లు పోరా గుండె గుడిలో నువ్వుండి పోరా బుద్ధనాది ముద్దు నీది వయసునాది వలపు నీది నీకై తపించి నిన్నే ప్రేమించి నీతో వచ్చానురా కళ్ళు నావి చూపు నీది గుండె నాది శ్వాస నీది అయినా వయ్యారి నోటి మయూరి పదవే సరాసరి ఊపలేలో రాకుమారం నిన్ను చూస్తే పులిపేట పాప ఒళ్ళో నడేరా సొగసు నిట్ట చేకేదు వారా ఓ కన్యకామణి సరసాలు చాలు పదవే వదిలేసి నన్నిలా నువ్వెళ్ళిపోకోలా కలా కలా కలలా స్వాతంత్ర్యమై నన్నల్లు కోరా గుండె గూటిలో నువ్వుండి పోరా పంచుకుంటే విత్ స్వీటు పెరిగిపోదా హార్ట్ బీటు మారం మనాలి దూరం తగ్గాలి అప్పుడే ఆనందమే కౌగిలిస్తా కన్ను వీటు వెంట వస్తా విన్ను వీటు కారా హుషారు చూపి నిజరు అందమే వెంట పడితేనే రెచ్చిపోతా రెచ్చిపోతే ఆ చిచ్చి కొడతా చిచ్చి కొడితే నీ రెచ్చ కొడతా మిస్సు కాస్తా మిస్సు సులువుతా నీ వాగలేనురా నా మాట కాస్త వినరా ఉయ్యాలలో పర్రా ఒడి చేరి అందగాడా అలా 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 స్వాతిముత్యమా నన్నెల్లుకోవా గుండె గుడిలో గుండె పోరా ముందులో మేఘమై సాగవా నీలకి గానరాగమై చేరవా ఓ బాలగోపిక నేను పెలేనిక వదిలేసి నన్నిలా నువ్వెళ్ళిపోకలా కలా కలా కలలా
ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నాడు చిన్నాడు అన్నిట్లో ఉన్నాడు. ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ. ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. నేనెన్ని కాలాలు వేశా ఎన్ని గాలాలు వేశా మనసు అడిగే మరుల సుడికే. ఓహో ప్రాయం సొగసులే వెతికిన సాయం వయసులే అడిగిన. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాదు వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. గట్టి బట్టిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా తొడిమ తెరిచే తొనల రుచికే. ఓహో గోటి గిచ్చుల కోసం మొక్క చిక్కిళ్ళు ఇచ్చా చిలిపి పనులా చిలిమి జతకి. అంతే ఎరుగని అమరిక ఎంతో మధురని బలనిక. రాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని అన్నాడు చిన్నాడు అన్నిట్లో ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా ఆహా ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నా ఇదిగో అన్నా ఆ చేసిపోయారు పిల్లలు మాదిరి. నువ్వు వెళ్ళి ఆ సరిగిన లోడుకి ఎక్కించు. దీంతో నేను పర్సనల్ మీటింగ్ గురించి మాట్లాడతాను. అలాగే అన్నా. ఏ మిస్టర్ ఎవరు మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? చిలక పలుకులు బాగానే ఉండయా చిట్టి చిలక? నేనెవరో నీకు తెలియదా?
జయసింహ గారు చేసిన అవమానానికి ఈరాబారం ఎక్కువ ఏం చేయాలనే సమయంలో నా తెలిసి నిన్ను తీసుకొచ్చి వసంత ఇందు ఇన్నా సరే క్షణము నీతో ఈ క్షణం నేను మందు వేసుకొని నీతో పొంది చేస్తే ఎలా ఉంటుందో నా పంచి వన్నెల రామశీలక. మిస్టర్ మాటలు మర్యాదగా మాట్లాడు. మీకు ఏమైనా ఉంటే మీరు చూసుకోవాలి. మధ్యలో నేనేం చేశాను? డైలాగులు బాగానే చెబుతున్నావి. పిచ్చి పిచ్చిగా కనలు కనకు. నువ్వు ఎన్నటికీ నన్ను దక్కించుకోలేవు. బాగానే పలుకుతున్నావే. నీ వీడు చేసిన అవమానానికి ఇప్పుడు నా ప్రతీకారం తీసుకునే సమయం ఆసన్నమైనది. రే సీతను చేరపట్టే రావుడికి ఏ గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది. సారా సహజార సుకుమారా నీ సౌందర్యం ఆ మనుడు సైతం ఇచ్చపడేలా పుష్పంలోని మనరంలోని తుమ్మిద తూలనట్టు నీ నాలోని కమ్ము కూడా దొరికిపోండంటే మజారే మాదిరి మజారే ఈ అవతల రచకత్తని చూస్తావా? నా ప్రియుడు నీకు అన్యాయం చేశాడా? అతని దగ్గరికి వెళ్ళొచ్చుగా, మరి నన్నెందుకు తీసుకొచ్చావు? రాగానే పెద్ద బతిమిద్దలాగా మాట్లాడావు కదే. సమయానికి నీలో ఆడతనం నిద్రలేసి ఒక మగ వీడి దగ్గర ఇంత హీనంగా డైలాగు చెబుతుంటే బాగుంది మాదిరి, చాలా బాగుంది. ఈ అవచ్చంద రచకత్తలు ఇస్తావా? సందానని పరివాన్ని పడిస్తానని తనవు తీరా అనుభవించాలని అనుచలు తప్పించిపోతున్నాను. ఇంద్రధనుసు లాంటి నీ ముఖం వచ్చేసి చూస్తుంటే అమ్మకైనా ముతికలు పడుతుంది. ఒప్పులు చెబుతులు కన్య పిల్లవు పట్టాను పట్టు పడతాను అది గోలమి గోలమి ఒంటరి కొట్టరు పడిచి పిల్లవు ఒప్పులు చెబుతులు కన్య పిల్లవు నీ గుట్టునే నీకు పట్టాను నీ కలే పట్టు పడతాను అరే గోలమి గోలమి ఒంటరి కొట్టరు పడిచి పిల్లవు. చిక్కులు నడుగు చేతులు చిక్కులు క్షణము చూడాలి పులకిల్చుని చక్కర చిక్కులు నడుగు నా చేతులు చిక్కులు క్షణము చూడాలి పులకిల్చుని కాదల్లో పోతుంది కన్నెకోడు కళ్ళల్లో ఉన్నది కన్నెకోడు నీకు నాకు తెలిసొచ్చింది ఆనందము నిన్ను నన్ను కలిపేసింది మరో గొప్పల అరే పోలమ్మి ఓలమ్మి ఒంటరి ఒంటరి గడిచి పిల్లవు నీకు పట్టాడు నీ
నడుము నా చేతులు చుట్టిన చనువు చూడాలి పులకించుని అందము చుట్టిన నడుము నా చేతులు చుట్టిన చనువు చూడాలి పులకించుని అందము ఆరాలు పోతుంది కన్నెగోడు కళ్ళల్లో ఉన్నది గుడ్డుగోడు ఇటు నాకు తెలిసొచ్చింది ఆనందము నిన్ను నన్ను కలబోసింది భార్య భర్తల బలము అదే ఓలమ్మి ఓలమ్మి ఒంటరి కొండరు కలిసి పిల్లలు పట్టాడులే నిన్నింకవో పట్టు పడతాడులే అదే ఓలమ్మి ఓలమ్మి ఒంటరి కొండరు కలిసి పిల్లలు అరే పశు ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ మీద కదా నేను చెప్పాను అమ్ము ధైర్యం అంటే నా మీద చూపెట్టు నేను తెలుసుకున్నా ఇది అమ్మా నువ్వు కొంచెం లోపలికి వెళ్ళు వీడి సంగతి నేను చూసుకుంటా అన్నమయ్య బాబుతో సరసలాడుతుండగా వీరు వచ్చి పోతులు కొడతా ఎవరు నువ్వు ఏ నీ మొత్తం ఊపులకి భయపడేవాడు గారు ఇక్కడ నీలాంటి అల్లర్ని చేసి ఆపు చేయడానికి వచ్చిన పోలీసుని ఇలాంటి పోలీసు ఆఫీసర్ని నా సర్వీసులో చాలా మందిని చూశాన్రా మర్యాదగా నా మాట విని ఇక్కడి నుంచి పారిపోరా నీ ప్రాణాలన్నీ మిగులుతాయి నువ్వు పోలీసులు చూసిన వేరు నేను వేరు నేను వచ్చేసి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకుని వెళ్తారా పోలీస్ పులిరా నువ్వు పోలీసు పులివైతే నేను రౌడీ సింహానిరా నాతో పెట్టుకుంటే నీకు అడ్రస్ కూడా ఉండవు నన్నరాలు దేశమతి ముందు నేను ఇచ్చే పైసలు దేని పని చేయరా ఆ సంగతి నువ్వు తెలుసుకో నీవు నీ పార్ట్నర్ రంగీరు ఆ బస్సుని అకౌంట్ చేసి నీ చేతికి గీతాలు పడతాను చూడు ఇన్స్పెక్టర్ నీవేగా హీరోలోనివే ఇలాగ ఎర్రవిగా ఎంత మంది వచ్చినా వాళ్ళని ఎంత మందించి నా పిల్లలకి ఆరోగ్యపడి చేశాన్రా నేను పోయిన జన్మలో పాపం చేసి ఉంటానేమో కానీ నీలాంటి ఆఫీసర్లు రావటం నా ముచ్చు దేవుడికి అవుతైపోతున్నారా నీకు అంతకాలం తాపరిచ్చే నువ్వు మాట్లాడుతున్నావు నీ తోడుని భూస్థాపన చేయడానికి వచ్చిన ఈ ఇన్స్పెక్టర్ ఇక్కడ మా దాడికి ఎలా తప్పించుకోవాలో మీరు ఆలోచించుకుంటారా ఎంతమంది వచ్చినా మమ్మల్ని ఏమీ చేయర్రా మాకు సోదర రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ప్రభుత్వ అధికారులు నాకు సపోర్ట్ గా ఉండారా డబ్బిస్తే పోలీసు యంత్రాంగమే ఏం
నేను చెప్పినట్టు చేస్తుందిరా నల్లకోట బుజ్జ డబ్బు కోసం ఆశపడుతుందిరా ఒక పిల్ల బచ్చా కాడివి నన్నేం చేస్తారా బచ్చా నేను అక్కడనే అల్లూరు చేతులు అక్కడే అభిజములు అక్కడే ఇలా ఒక్కొక్కడు చిల్లరాకపోతే నేను ఆ సౌండ్కి సచ్చే మాడిపోతారా ఒరే ఇన్స్పెక్టర్ ఈ అలజనుడు పేరు చేతే సజ్జనుల సేవలు సైత ఇరవతన్న చేస్తారా అడవులు గద్దిస్తా ఉత్తరాలు పొందుతా అలాంటి మరొకరైన ఈ అలజనుడు పట్టుకుంటే నీ మెడ కోసినట్టు కోసి తలని ముందుని ఏరు చేస్తా నీలాంటి వాళ్ళని అడిగడినా ఒక్కొక్కరిని అకౌంట్ చేస్తే చివరికి ఒక్కడు కూడా మిగలరా నేను తెలుసుకుంటే ఈ ఊరి 10 దాకా తరిమి కొడతారా ఇప్పటికైనా మనసు మార్చుకోండి లేదా మీలో ఒక్కడు కూడా మిగలరు నీకోసం ఏళ్ళు స్వాగతాలు పలుకుతున్నారా నీకోసం సింహ ఆర్య సలీం వీళ్ళు వీరెక్కిన మళ్ళీ ఒక్కొక్కరు చేసి ఈ సభలన్నీ నేల మార్చేసిన వస్తా మళ్ళా వస్తా ఇన్స్పెక్టర్ నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఎంత మందిని చూసారా నిన్ను ఆ చేసి మగాన్ని నా కొడగల్లారు ఎక్కడ దాకుండా అడ్రస్ లేకుండా చేస్తాను రా